కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవ్వూరులో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు పలు అంశాలపై వివరించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా రక్షించుకోవాలి, ఎలా భద్రత పొందాలి అన్న వివరించడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఉపద్రవం తలెత్తినా ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి సంసిద్ధం కావాలని సూచించారు. నమస్కారం అండి. ఈరోజు మన కొవ్వూరులో మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా సివిల్ డిఫెన్స్ అనేది ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా స్ట్రైక్ జరిగితే ఒకవేళ ఎలా సన్నద్ధత సాధించాలి అనేది సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఒకటి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్లో భాగంగా రకరకాల డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్, ఎస్పెషల్లీ ఫైర్ అండ్ మెడికల్ అండ్ పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ మున్సిపల్ అండ్ ఇతరత్ర డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఏ విధంగా సన్నద్ధతను ఏర్పాటు చేసుకుంటున్నాయి, ఒక సివిలియన్ తను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, ఎలా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చుకోగలుగుతారు అండ్ అట్ ద సేమ్ టైం కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా కాల్స్ వస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుని వాళ్ళని ఎవరికి డైరెక్ట్ చేయాలి అనే డైరెక్షన్స్ కూడా మనము కొవ్వూరు డివిజనల్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈరోజు చక్కగా మన ఫైర్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా ఫైర్ అండ్ పోలీస్ కలిపి ఒక డ్రిల్ ఎక్సర్సైజ్ అయితే పొట్ట వైపు ఏదైనా ఇంజురీ తగిలితే, నడుము వైపు ఏదైనా ఇంజురీ తగిలితే అండ్ అలా కాకుండా తలకి ఇంజురీ అయితే, అంతేకాకుండా ఎంటైర్ కొలాప్స్ అయిపోయి భూమి మీద ఉంటే ఎలా వాళ్ళని సివిలియన్స్ రక్షించగలుగుతారు అనే అంశాల మీద ఒక చిన్న మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా సైరన్ అలర్ట్కి ప్రజలు ఎలా రెస్పాన్స్ అవ్వాలి అనే ఒక చిన్న అంశాన్ని కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇంతటితో ఆగకుండా మనము ఎంటైర్ డివిజన్లో ఏ మెడికల్ సన్నద్ధత ఉన్నది అనే ఒక అంశం మీద ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకి ఉన్న 26 డివిజన్లో ఉన్న 26 హాస్పిటల్స్, 48 డాక్టర్స్, 150 నర్సెస్, మనకి 52 ఇమీడియట్ రెస్పాన్స్ కిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 10 అంబులెన్స్లు ఉన్నాయి, 50కి పైగా వీల్ చైర్లు ఉన్నాయి. సో వీటన్నిటితో మనం సన్నద్ధతగా ఉన్నాము అని ప్రజలకి తెలియజేయడానికి, అలా అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు మన ఈ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది.